హాయ్ అండి అందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఎందుకు ఇక్కడ ఒంటరిగా చేసుకోవడం అని చెప్పేసి అయితే అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడైతే అందరూ ఉంటారు కదా, సో అయితే అక్కడికైతే జర్నీ స్టార్ట్ చేసాము. మా అమ్మ వాళ్ళది అయితే ఎలమంచిలండి. ఎలమంచిలు అయితే వెళ్ళిన తర్వాత అయితే ఇలా అన్నయ్య వాళ్ళతో కలిసి అయితే బయటకు వెళ్ళాము. ఈవినింగ్ కావాల్సినవి అయితే తీసుకురావడానికి కేకు, కలర్స్ అవి అయితే తీసుకురావడానికి అయితే బయటకైతే వచ్చాము. ఇక్కడైతే కలర్స్ అయితే తీసుకుంటున్నాము. బయటకైతే నేను, అన్నయ్య, అమ్మ, నాన్న పిల్లలం అయితే వెళ్ళాము. అక్కడే చిన్న షాపింగ్ అయితే కూడా ఉంటే చేసేసి కలర్స్ అయితే తీసుకున్నాము. కలర్స్ అయితే అన్నీ తీసుకోవట్లేదండి. మాకు ఏదైతే అవసరమో ముగ్గుకి అవైతే ఎక్కువ తీసుకుంటున్నాము. అసలు కలర్స్ కూడా చాలా కాస్టేనండి. ప్రతిదీ ఏం కొనాలన్నా కూడా చాలా కాస్టే ఉంటున్నాయి. ఇక్కడైతే వదిన అయితే కలర్స్ అయితే తీసుకుంటుంది కావాల్సినవి అని. కలర్స్ అవి తీసేసుకున్నాక ఇక్కడ షాప్లోకి అయితే చున్నీలు అయితే అవసరం ఉండి చున్నీలు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము. చున్నీలు అయితే తీసుకున్న తర్వాత కేక్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే డిన్నర్ అవి చేసేసి ముగ్గులు అవి అయితే వేసుకుని నైట్ 12కి అయితే కేక్ కటింగ్ అయితే చేసాము. మా చిన్న బాబుని మా మేనకోళ్ళని అయితే మళ్ళీ ఆ టైంలో ఎందుకు లేపడము, మళ్ళీ పిల్లలు కదా ఏడుస్తారని చెప్పేసి ఆ టైంలో అయితే లేపలేదు. ఇక్కడైతే అమ్మ అయితే ఇలా అయితే మేమైతే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. మేమైతే వేసిన ముగ్గులండి. ఈ ముగ్గులన్నీ కూడా వదినే వేసింది. నాకైతే ముగ్గులు రావు. నేను జస్ట్ అయితే కలరింగ్ అయితే వేశాను. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ముగ్గులు అనేది పికాక్ అయితే వేసింది వదిన. అలా అయితే నైట్ అయితే కేక్ కటింగ్ అవన్నీ చేసుకున్నాము. కేక్ కటింగ్ అవన్నీ అయిపోయాక నైట్ పడుకునేసరికి 2 అలా అయింది. మార్నింగ్ లేచి మళ్ళీ అలా ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్లో అయితే ఫుడ్ అవన్నీ చేసేసాక అలా మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మేము ఫస్ట్ స్టార్టర్స్ అయితే చెప్పుకున్నాము. ఫుల్ అయితే తీయడానికి అవ్వలేదండి, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, సో అయితే తీయడానికి అవ్వలేదు. ఇక్కడ ఫుడ్ అవన్నీ తినేసాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి మేమైతే ఇక్కడ ఎలమంచిలకి దగ్గరలో అయితే కొండకర్రలు అనేది ఉంటుందండి. దాన్ని ఆవా అంటారు, కొండకర్ల ఆవా. అక్కడైతే బోటింగ్ అయితే ఉంటుందంట. నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, అన్నయ్య వాళ్ళందరూ అయితే వెళ్ళారు ఇంతకుముందు. సో అయితే అక్కడికి వెళ్దాము, లొకేషన్ చాలా బాగుంటుంది అని అన్నారు. అక్కడ బోటింగ్ అవి కూడా ఉంటాయి. చాలా బాగుంది అయితే లొకేషను. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఊరు చివరిన అయితే ఉంటుంది. అస్సలు మేమైతే ఆ రోజు వెళ్ళాం కానీ అస్సలు ఖాళీ లేదండి. ఎంతమంది జనం ఉన్నారో. ఇక్కడైతే నేను, అన్నయ్య, తమ్ముడు, వదినాల పాప, మా 2 పిల్లలం అయితే కార్లో అయితే వెళ్తున్నాము. చూసారా లొకేషన్ అయితే చాలా బాగుంది కదా, చెట్ల మధ్యలో నుంచి వెళ్తేని. ఇలా అయితే జర్నీ స్టార్ట్ చేసాము. డ్రైవింగ్ అయితే వచ్చేసి మా తమ్ముడు అయితే చేస్తున్నాడండి, బాగా చేస్తాడు. కారు కూడా అన్నయ్య అయితే రీసెంట్గానే తీసుకున్నాడు. ఇక్కడ అలా అయితే వెళ్తున్నాము.
ఇక్కడైతే దీనికైతే ఎంట్రన్స్ అండి. మనం ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదైతే మనకి ఎలమంచిల దగ్గరలో అచ్యుతాపురం అని ఉంటుంది. ఆ ఊరు ఎంతమందికి తెలుసో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా అచ్యుతాపురం నుంచి ఒక 3 km 4 km ఉంటుంది. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా అచ్యుతాపురం నుంచి అలా అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి అయితే వెళ్ళిపోతే మనకి ఆ కొండకర్ల ఆవ అని అంటారు. అక్కడైతే ఆవ అంటే మనకి తీసుకువెళ్తారు అన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చెప్తున్నాను ఒకసారి. ఇక్కడైతే రిసార్ట్స్ కూడా ఉన్నాయండి, కానీ చాలా ప్రైస్. ఎవరైనా నైట్ ఉండిపోయి స్టే చేసి మార్నింగే కూడా బోటింగ్ అయినా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడైతే పెద్ద పెద్ద రిసార్ట్స్ కూడా ఉన్నాయి. కానీ నాకైతే రేట్ అయితే రీజనబుల్ అనిపించలేదు. చాలా ప్రైస్ అండి, రీజనబుల్గా ఉండలేదు. మా తమ్ముడు అయితే ఇక్కడే జాబ్ చేస్తాడు. సో వాడికైతే మొత్తం ఈ ఏరియాస్ అన్నీ కూడా తెలుసు. మాకు ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ రిసార్ట్ ఎంత కాస్ట్, లగ్జరీగా రిసార్ట్ ఎంత కాస్ట్, అవన్నీ కూడా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫైనల్గా అయితే మనం ఇక్కడికైతే రీచ్ అయిపోయామండి. కొండకర్ల ఆవ ఇదే, కానీ అక్కడ చాలా ఖాళీ లేదండి. మీకు జనం చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము ఇంకైతే కార్ అయితే దిగేసి ఇక్కడ అన్నీ సర్దుకొని అయితే బేబీస్ కావాల్సిన సాక్స్లు అవన్నీ వేసుకొని అయితే తీసుకొని వెళ్తున్నాము. బ్లూ షర్ట్ అన్నయ్య, ఇంకో షర్ట్ అయితే తమ్ముడు, వదిన. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి అయితే వచ్చి ఉంటే నా సబ్స్క్రైబర్స్లో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ తెలుసో లేదో కూడా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకి ఈ ప్లేస్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అయితే కూడా అవైలబుల్గా ఉంది. చీక్స్, ఇంకా చిన్న చిన్న స్నాక్స్ ఉంటాయి కదా, అవన్నీ మొక్కజొన్న పొత్తులు, చెలక్కాయలు, ఇంకా అలా బజ్జీలు అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా అయితే పార్క్ లాంటిది అయితే ఉందండి. కానీ కొంచెం పిల్లల్ని అయితే జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే సైడ్ని మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉంది, కానీ అటు ఇటు అయితే సేఫ్టీ లేదు. సో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. మేమైతే ఆవ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ ఆవకి కొంచెం దూరంలో అయితే అవతలైతే శివాలయం కూడా ఉంది. వెళ్ళి రావడానికి అయితే ఒక 3 hours టైం పట్టిద్దంట. కానీ మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలతో ఉన్నాం కదా, సో లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అటు సైడ్కి అయితే వెళ్ళలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని బోటింగ్కి అయితే వెళ్ళాము. నాకైతే చాలా బాగా ఇష్టమండి ఇలాంటి బోటింగ్లన్నా రైడ్స్ అన్నా చాలా ఇష్టము. మీకు ఇష్టమో లేదో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగో అన్నయ్య వదిన అయితే ముందు వెళ్తున్నారు. ఇంకా ఇది జస్ట్ అలా వాటర్ మీద బ్రిడ్జ్లా కట్టారు, కానీ అటు ఇటు సేఫ్టీ లేదు. నేను చింటూని తీసుకెళ్ళాను కదా, నాకైతే చాలా భయం వేసిన, వాడు కుదురుగా ఉంటాడో ఉండడో కానీ చాలా బాగా ఉన్నాడండి. చూసారా మా శాన్వి తల్లి ఎలా చూస్తుందో. వాటరు మధ్యలో అయితే కమల పువ్వులు అవన్నీ కూడా ఉంటాయి. నేను బోటింగ్కి వెళ్తాను కదా, అప్పుడైతే చూపిస్తాను చూడండి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మేమైతే 3 to 4 మధ్యలో అయితే వెళ్ళాము. సో సన్ను లైట్గా పడుతూ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మేము ఫస్ట్ అయితే పిక్స్ అయితే దిగుతున్నాము. ఇక్కడైతే అన్నయ్య పాప అయితే పిక్ అయితే దిగుతున్నారు. పాపం పాప కొంచెం ఇదేనండి మేము ఎక్కబోయే బోట్ ప్రైసెస్ వచ్చేసి మామూలుగా మనకు ఓన్గా బోట్ పెట్టుకుంటే బోట్కి అయితే 800 ఛార్జ్ చేస్తారంట. అది కాకుండా షేరింగ్ బోట్ అయితే ఈచ్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అన్నారు. మేమైతే ఎందులో వెళ్తే ఏంటి, మనకి చూడాల్సింది లొకేషను, కావాల్సింది ఎంజాయ్మెంట్ అని చెప్పేసి మేమైతే షేరింగ్ బోట్లోగానే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా షేరింగ్ బోట్లో అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అయితే బోట్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మేమైతే అక్కడ కూర్చున్నాము. చూసారా, మేమైతే బోటింగ్లో కూర్చున్నాము. ఇదేనండి షేరింగ్ బోటు. కానీ చాలా ఎక్సైట్ అయ్యాము, చాలా అంటే చాలా బాగుంది.
ఇక్కడ తేజ్ బాబు కూడా ఫస్ట్ అండి ఇలా బోట్ ఎక్కడము. చింటి అయితే ఇంతకు ముందు ఎక్కాడు. తేజ్ బాబు శాన్వి తల్లి కూడా అయితే ఇదే ఫస్ట్ టైము. చూసారా అసలు లొకేషన్ ఏముంది కదండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. అలా ఈవినింగ్ టైంలో ఇలా బోట్ వెళ్తుంటే చాలా బాగుంది. మధ్య మధ్యలో బర్డ్స్ అవి కూడా ఉంటాయి. చూసారా అగోండి ముందుగా ఆల్రెడీ 3-4 బోట్స్ అయితే వెళ్ళాయి. ఇక్కడ తమ్ముడిని అయితే తేజ్ బాబుని అయితే తమ్ముడైతే ఆడిస్తున్నాడు. యాక్చువల్లీ చిన్నపిల్లలు తీసుకెళ్ళాం కదా, చాలా పేచి పెడతారు అనుకున్నాం కానీ బట్ అసలు చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. ఇంకా అక్కడే చిన్న టెంపుల్ ఉంది, టెంపుల్ అయితే ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే చింటితల్లి అయితే పార్క్ అయితే తీసుకెళ్ళాము. అక్కడ పార్క్ ఉందని చెప్పాను కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే అక్కడ ఒక పార్క్ కూడా ఉంది. ఇంకా అలా అక్కడ ఎంజాయ్ చేసి అయితే మేము ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యేసరికి అయితే 5 అయింది ఈవినింగ్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా మధ్యలో ఇంకా ఆగామండి, మళ్ళీ హెడేక్గా ఉంది, ఎక్కడైనా టీ తాగుదామని చెప్పేసి. ఇంకా ఎలమంచిలు మళ్ళీ రిటర్న్ అయిపోయాం కదా, ఇంకా దారిలో అయితే టీ టైంకి అయితే వెళ్ళి అలా టీ అయితే తాగాము. నేనైతే బాదం టీ ఆర్డర్ ఇచ్చాను, అన్నయ్య నేను. అక్కడ తమ్ముడు అయితే అల్లం టీ అయితే చెప్పుకున్నాడు. టీ అంత తీసుకున్నాం కానీ టేస్ట్ అయితే బాగాలేదు. ఇదిగోండి అన్నయ్యకి తమ్ముడికి అయితే బాదం టీ, మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం న్యూ ఇయర్. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.